అనేక మంది తుచ్చమైన వాంఛను నెరవేర్చుకునే నిమిత్తమై భగవంతుడిని కూడా మోసగిస్తున్నారు. In order to fulfill the desires, quite a few people resort to even deceiving భక్తి God. కేవలం ఒక వ్యాపార రంగంగా తీర్చిదిద్దుకుంటున్నారు. They are converting devotion into a business ఓ proposition. భగవంతుడా నీకు ఇది ఇస్తాను నాకు అది ఇయ్యి అనేటువంటి వ్యాపారంగా చూస్తున్నారు. They do business with God. Oh God, I'll give you this. You give me that. నాకు ఏ లాటరీ లోపల్లో 10 లక్షల డబ్బు వస్తే నీకు ఒక 1000 ఇస్తాను అంటాడు. తన 10 లక్షలు ఇవ్వటం ఏమిటి, 1000 రూపాయలు తిరిగి భగవంతుడికి అందించడం ఏమిటి? He tells God, if you can get me 10 lakhs rupees in lottery, I'll give you 1,000 rupees. What is ఇంకా all this మరికొంతమంది nonsense? కేవలము అజ్ఞానపరుడైనటువంటి వాడు తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైనటువంటి కోరికలు కోరుతున్నారు తిరుపతిలో. Quite a few people also go to Tirupati, offer their useless hair and aspire to have many things from the Lord. ఇది in కాదు exchange మనం for- కోరవలసినటువంటిది. This is not what you should ఇవి ask కాదు for. మనం సాధించవలసినటువంటివి. This is not what you should attain. మనం సాధించవలసినటువంటిది ఆత్మానందం సాధించాలి. You should attain the Atmic bliss. దైవ ప్రేమను మనం సాధించాలి. You should earn God's love.